సంగారెడ్డి జిల్లా స్టాపర్ కె గోపాల్ హత్నూర మండలం గురు పౌర్ణమి సందర్భంగా హత్నూర మండలంలో మధుర గ్రామంలో గల శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆలయంలో యజ్ఞం హోమంలో నర్సాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ ఆలయం వద్ద 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయన ₹1,00,00,000 కళ్యాణ ఫంక్షన్ హాల్ కూడా హామీ ఇచ్చారు. మధుర గ్రామం నుంచి కొన్యాల మీదుగా ఆల్మైపేట జోగిపేట వరకు డాంబర్ రోడ్ వేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ గురు దత్తాత్రేయ వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్కి హత్నూర కచ్చెర మిషన్ కిష్టయ్య తన కుమారులు భూమి పూజ చేయించడం జరిగింది. టెంపుల్కి వచ్చిన ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, దుర్గారెడ్డి, నరసింహారెడ్డి, వివిధ సర్పంచులు, వివిధ గ్రామాల భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నవరాత్రులు ఉంటాయి. అందులో ఆషాఢ నవరాత్రులు ఆషాఢ శుద్ధ షష్ఠి నుండి పౌర్ణమి వరకు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరాలుగా ఈ క్షేత్రంలో ఈ గురు పూర్ణిమ మహోత్సవాలు జరుపుతున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం విశేషంగా మరి అన్ని రోజులు కలిసి వచ్చాయి. శనివారం కలిసి వచ్చింది. త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి శనికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం కాబట్టి శనివారం రుద్రహవనం నువ్వులతో చేశాం. ఇక నిన్న చతుర్దశి ఆదివారం సూర్యుడి ప్రీతి కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, లోకంలో ఎలాంటి మహమ్మారి వ్యాధులు వ్యాపించకూడదు అనేటువంటి యొక్క సదుద్దేశం చేత సమస్త భక్త ప్రజానికం ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, సనాతన హైందవ ధర్మాభివృద్ధి జరగాలని, నిరంతరం ధర్మమే గెలవాలని, అధర్మం నశించాలని, సమస్త ప్రజానీకం ఆయురారోగ్యాలతో ఉండాలని నిన్న అరుణ హోమం, సూర్య నమస్కారాలు, అలాగే అరుణ పారాయణం. ఈరోజు శత్రు పరాజయం కోసం ఎవరికైనా సరే శత్రువులు ఉంటారు. శత్రువులు 2 రకాలు, అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు. బాహ్య శత్రువులను మనం జయించవచ్చు, ఎదురుగా కనపడుతూ ఉంటారు ఆ శత్రువులు. అంతఃశత్రువులు ఉంటారు, వాళ్ళు కనపడరు, లోపలే మన నాశనం కోరుతూ ఉంటారు, మనల్ని నష్టపరుస్తూ ఉంటారు. సర్వమంగళ విగ్రహాయే శ్రీ మహా త్రిపుర సుందరే దేవ్యే సకుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం సవస్త్రం మహాహుదే సమర్పయామి నమః స్వాహా. జగదంబ విశ్వపాలిని మాతాకి జై, అంబికాపరమేశ్వరి మాతాకి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త వసోర్ధారాంతో దివసోర్ మేధారాసైతి వా ఏషా హూయతే కృతస్య వాయేన వేషాధారా పుష్పిల్ రోగే తన్వమాన సమ్మాపరాజే దివత్పజః అంజలోపూర్ణపాత్రమానయతి ప్రేత ఏవాస్యాం ప్రజాన్ దదాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవబృధస్యేవ రూపం కృత్వోత్తిష్ఠతి. అక్షతాం శిరసి ధారయే బ్రహ్మాణం పూజయామి బ్రహ్మణే కదామి భవత్కృత బ్రహ్మలక్షణాం మనసోత్సాహపరిహిరణ్యం తుభ్యమహం సంప్రదరే నమః. ప్రాగాయాది పరిస్మరణాన్యుత్తరే విసృజేత్. పునరలంకృత్యాగ్నయే నమః ఉదవహాయ నమః ఉదాసనే నమః కృష్ణవర్తనే నమః దేవముఖాయ నమః సప్తయుగ్మాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అజ్ఞయే నమః అజ్ఞేయ వైశ్వానరాయ నమః లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి హం ఆకాశత్వాత్మనే పుష్పం పరికల్పయామి. ఓం प्राणापानव्यानोदानः समानः मृतोपहारान् निवेदयामि संसर्वत्वात्मने ताम्बूला सर्वोपचारान् समर्पयामि
यस्य स्मृत्याद नाम ज्ञातपोह मक्रियादशो न्यूनं सम्पूर्णधाम व्याधि सत्यो वन्दे दवच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यच्छ्रुतं तु मया देव हरितामि संसर्वप्रार्थनेताम्बूला सर्वोपचाराणि समर्पयामि यान्तु देवगणाः सर्वे पूजामादाजपार्थिवाष्टकाम्यार्थसिद्ध्यर्थं पुनरागमनाय च आवाहिताभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च यज्ञेन यज्ञमेन्द्र देवाः धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानस्यन्ते पूर्वे साध्याः सन्ति देवाः स्थाप्य प्रणवेन कुम्भमुत्थाप्य आवाहित देवताभ्यो यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च అందరూ కూడా దయచేసి కూర్చోండి. అందరికీ ఈ యొక్క నీళ్ళని అందరి మీద చల్లడం జరుగుతుంది. ఈ యొక్క పుణ్యము కేవలం ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాదు, మేము కూడా చల్లుకుంటాం. మేము చల్లి మాతో పాటు మీ అందరిని కూడా పునీతులను చేయడానికే 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి యాగం ఇది. మా గురించి మీ గురించి ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రోక్షణ. జపాకుసుమ సంకాశంకాశ్యతే జంవాజ్యతిం తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్తి దివాకరం దధిశంకరశారాభం క్షీరోహార్ణవసంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం ప్రియంగుబలికాశ్వామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వమనోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శివకుందమృఢానాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సభాభాసం రవిపుత్రం యమాగ్రజం భవతి సర్వస్యాప్యే సర్వస్య జిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి అన్యర్వశుచిర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాజురాజుర్భవ ఆజురాజుర్భవ ఇమే సృజే పద్మహస్తే సుగంధే వక్షస్థలైః ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. చింతన శ్రీ గురుదేవ దత్త. అందరినీ అభినందించడానికి మా కోరిక మేరకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన, బహుశా కింది నుంచి నడవడానికి రాకుండా ఉంటే మట్టిని వేయించడం కానివ్వండి, కొద్ది దూరం సిమెంట్ రోడ్డును వేయించడం కానివ్వండి, శాశ్వతంగా కరెంటు వేయించడం కానివ్వండి, వారు గత 10 సంవత్సరాలుగా కృషి చేశారు. అయితే ఆ కృషి క్షేత్రానికి సరిపోలేదు, ఇంకా ఇంకా కావలసింది. రోడ్డు బాగాలేదు, శాశ్వతంగా యుద్ధ ప్రాతిపదికన డాంబర్ రోడ్డు నిర్మించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారు. 10 ఏళ్ల కింద రోజు 10 మంది వచ్చేది కష్టం ఉండే, ఇప్పుడు రోజు కనీసం ఒక 200-300 మంది స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రతి పౌర్ణమి రోజు 1000 మంది స్వామిని పూజిస్తూ ఉన్నారు. ప్రతి గురువారం రోజు ఒక 500 మంది వరకు దర్శించుకుంటూ ఉన్నారు. ప్రతి పౌర్ణమి రోజు రాత్రి పూట 1000 మంది ఇక్కడ నిద్రపోతూ ఉన్నారు. ప్రతిరోజు దీక్షలకు వచ్చే వాళ్ళు వందలాది మంది. ఆరోగ్యాలు బాగులేని వాళ్ళు, కుటుంబ వ్యవస్థ బాగులేని వాళ్ళు, సంతానం కోసం రకరకాలైనటువంటి ఏ సమస్యలున్నా సరే దత్తుడి దగ్గరికి వస్తే తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉంది. అయితే అలాంటి ఉన్నతమైనటువంటి యొక్క ఈ క్షేత్రంలో నీటి కొరత చాలా ఉంది. అయితే మాకు ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న వాటర్ ట్యాంకులు ఒక 5,000-10,000 లీటర్ల వరకు ఉన్నాయి. చిన్న చిన్నవి మేము నిర్మించుకున్నవి. మాకు శాశ్వతంగా ఒక 50,000 లీటర్లు స్టోరేజ్ అయ్యేటటువంటి యొక్క వాటర్ ట్యాంకులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఈరోజు వారు వస్తున్నారని చెప్పి నీళ్లు పుష్కలంగా వదిలారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కానీ సరిపోవడం లేదు. అందువల్ల
తప్పకుండా ఇక్కడ ఒక కోరిక కూడా ఉన్నది. 1 కోటి రూపాయలతోటి అతి తొందరలో మరొక బ్రహ్మాండమైన మ్యారేజ్ హాల్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళందరూ కూడా శ్రీధరాన్ని పెళ్లి చేసుకుంటానికి కూడా మరి ఉపయోగపడుతుంది కనుక అది కూడా తప్పకుండా అతి తొందరలో అయిపోతుందని కూడా దత్తుని దయ వల్ల మీకు నేను హామీస్తున్నా. చాలా ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా కార్యక్రమాలను చేస్తాం. మీ అందరి దత్తుని ఆశీర్వచనం వలన మన నర్సాపూర్ నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందాలి. మరి ఇప్పుడు కొన్యాల ఏదైతే ఆ రోడ్డు ఉన్నదో ఆ డాంబర్ రోడ్డు నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి అందరూ చోటకూరు మరి అరుణాపేటను కలుపుతూ ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు తప్పకుండా మరి ఇక్కడ డివైడర్ పెట్టి మనకి ల్యాండ్ కూడా ఉన్నది. మంచి వెడల్పుతోటి బ్రహ్మాండమైన రోడ్డును కూడా అతి తొందరలో అది కూడా శాంక్షన్ అయిపోయిందని కూడా మీ అందరికీ బ్రహ్మాండంగా డివైడర్ రోడ్డు కూడా అన్ని లైట్ కూడా పెట్టి ఎప్పటికీ కూడా మరి బ్రహ్మాండంగా ఉండేటట్టు దర్శనం దయ ఉంటే అదంతా కూడా సాధ్యమవుతుంది. తప్పకుండా అతి తొందరలో నెలలోనే అది కూడా శాంక్షన్ కూడా మీకు మనం చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా ఇవాళ దర్శనం పూర్ణిమ కనుక ఇవాళ తప్పకుండా